ఇదే విషయంలో చాలా మంది ఏమనుకుంటున్నారంటే వైజాగ్లో స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘటనకి చంద్రబాబు నాయుడు గారు పరామర్శకి వెళ్ళలేదు, కానీ తిరుపతి విజయోత్సవ సభకు వచ్చి అటు ఇది చేశాను అది చేశాను, సూపర్ సిక్స్ సూపర్ హిట్, నేను ఇచ్చిన అన్ని హామీలు నిర్వర్తించాను ఇన్ని అంటున్నారు కదా. అక్కడ 9 కుటుంబాలకు అంటే 9 మంది చనిపోయి ఉన్నారు, ఇంకొక 4 నుంచి 5 హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వీళ్ళని పలకరించడం మానేసి ఈ సభకు హాజరవడం వెనకాల ఆంతర్యం ఏంటంటారు? ముఖ్యంగా తీసుకుంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రజల్లో తిరగడానికి భయం పట్టుకున్నది. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఎడాపెడా వీరికి వారికి అని లేకుండా ప్రతి వర్గాలకి, యువతకి, మహిళలకు, రైతులకు, కులాల వారీగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇష్టారీతన హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఇప్పుడు నెరవేర్చలేనటువంటి పరిస్థితుల్లో ఎక్కడికైనా వెళితే ప్రజలు నిలదీస్తారన్నటువంటి భయంతో ఈ రోజు ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఏదో 1వ తారీఖు వస్తే పింఛన్లు ఇచ్చేటువంటి కార్యక్రమంతో నెలకు ఒక డ్రామా, ఒక నెలలో చేపల పులుసు, ఒక నెలలో టీ కాఫీ పెట్టడము, ఇంకొక నెల ఇడ్లీ, ఇంకొక నెల కూరగాయల మార్కెట్, ఇంకొక నెల తీసుకుంటే ఈ రోజు రజకులు గాని అదేవిధంగా ఇతరత్ర సామాజిక వర్గాల వారితో ముచ్చటిస్తున్నాననేటువంటి డ్రామాకు తెరలేపి దానికి కూడా ప్రజాధనం దుర్వినియోగం. ఆయన ఆ డ్రామా చేయడానికి ఎక్కడికైతే ఆ 1వ తారీఖు వెళ్తాడో మొత్తం ఆ గ్రామం మొత్తం కూడా పోలీస్ కస్టడీలోకి వెళ్ళిపోవడము, అక్కడ మొత్తం కూడా సామాన్య ప్రజల జీవన విధానం మొత్తం కూడా అస్తవ్యస్తం ఆ రోజు. ఇలాంటి పని చేస్తున్నారే తప్ప వాస్తవంగా ప్రజాక్షేత్రంలోకి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చినటువంటి హామీల వైఫల్యం చెందినటువంటి నేపథ్యంలో ప్రజాక్షేత్రంలోకి రావడానికి భయపడుతున్నారు. మీరు అన్న మాటకి కంటిన్యూ ఏంటంటే మొన్న లోకేష్ గారిని కూడా అక్కడ స్థానికులు ప్రశ్నించడం జరిగింది కదండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు కానీ ఎవరైనా సరే. సో ప్రజల్లోంచి వ్యతిరేకత వచ్చింది అని అంటారండి. ముమ్మాటికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు, ఒక రాష్ట్ర కేబినెట్ లో మంత్రి, అదే విధంగా తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఇన్ని పదవుల్లో ఉన్నటువంటి నారా లోకేష్ గారు మొన్న ఆ కుటుంబాల పరామర్శకు వెళ్ళినప్పుడు ప్రవర్తించాల్సినటువంటి తీరేనాది. ఒకవైపు కార్మిక సంఘ నాయకులు, మరోవైపు ఎవరైతే మరణించారో ఆ మృతుల కుటుంబ సభ్యులు. ఎవరైనా కూడా అధికార ప్రభుత్వం నుంచి ప్రతినిధిగా వస్తే వాళ్ళ నుంచి ప్రజలు ఏం కోరుకుంటారు? ఒక భరోసా కోరుకుంటారు, సానుభూతిని కోరుకుంటారు, ఒక ఏదైనా వీళ్ళు మనకు మంచి చేస్తారనేటువంటి ఆశని అక్కడ ఉన్నటువంటి బాధితులు కోరుకుంటారు. మరి నారా లోకేష్ గారు అక్కడికి వెళ్తే కార్మిక సంఘ నాయకులతో వాదిస్తారు, వాగ్వివాదానికి దిగేటువంటి పరిస్థితి. మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు? మరణించే వాళ్ళు మీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇక్కడ మరణించలేదు కదా అని కార్మిక సంఘ నాయకులు అంటారు. అంటే పదే నారా లోకేష్ గారు ఏదైనా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా మన కుటుంబ సభ్యులే, మనం అందరం కూడా ఒక కుటుంబం అంటారు. మరి కార్మిక సంఘ నాయకులు పదే ప్రతిరోజు నిత్యం ఉదయం లేస్తే సాయంత్రం వరకు కూడా కార్మికుల పక్షాన పోరాడుతూ కార్మికుల సంక్షేమం కోసం పాటుపడేటువంటి కార్మిక సంఘ నాయకులకి ఎవరైతే మరణించారో ఆ కార్మికులు వాళ్ళ కుటుంబ సభ్యులు కారా? వారికి అంత బాధ ఆవేదన ఉండదా? పదే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రమాదాలను ముందే పసిగట్టి మేము అనేక సార్లు ఫిర్యాదులు చేసిన యాజమాన్యం పట్టించుకోలేదు, ప్రభుత్వం పట్టించుకోలేదు అనేటువంటి బాధనే వ్యక్తం చేసుకుంటే వారితో వాగ్వివాదానికి దిగి మీరు ఎందుకు వచ్చారు? రాజకీయాలు చేయడానికి వచ్చారా? మేమేమి ఇక్కడ చేతులు దులుపుకోవడానికి రాలేదు, మేమే పైపెచ్చి విశాఖ ఉక్కుని మేమే కాపాడామనేటువంటి తప్పులు మాటలు. అవును, అక్కడ కూడా రాజకీయ ప్రస్తావనలు. అంటే ఏ రకంగా ఎక్కడికి వెళ్ళినా కూడా రాజకీయ స్వప్రయోజనాలనే చూస్తున్నారు. కానీ లోకేష్ గారు మానవతా దృక్పథం అన్నది లోకేష్ గారికి ఇసుమంత కూడా లేదన్నది మొన్నటి సంఘటన ఉదాహరణ. ఓకే, చివరిగా నాది ఒక ప్రశ్న అండి. మొన్న అదాని డేటా సెంటర్ దగ్గర నుంచి మహానాడు నిన్న మీటింగ్, ప్రతి మీటింగ్లో జగన్నామస్మరణ. స్టేజ్ ఎవరెక్కినా సరే జగన్ తిట్టడం, స్టేజ్ ఎవరెక్కినా జగన్ తిట్టడం. చంద్రబాబు నాయుడు గారు తిడతారు, గొడ్డల పార్టీ అంటారు, ఇంకోటి అంటారు, లోకేష్ గారు అంటారు, పవన్ కళ్యాణ్ గారు అంటారు. ఇంకా క్యాడర్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఈ జగన్ నామస్మరణ వెనుక ఉన్న రహస్యం ఏంటంటారు? ఒకటే ఇక్కడ సార్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, గడిచిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏ రకంగా అధికారంలోకి వచ్చింది? జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీని కుడి ఎడమలుగా పెట్టుకొని మధ్యలో తెలుగుదేశం పార్టీ, 3 పార్టీలు జత కడితే కానీ గెలవలేనటువంటి పరిస్థితి. కరెక్ట్. అంటే ఇక్కడ
స్పష్టంగా ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకమైనటువంటి స్పందన, ఏ రకమైనటువంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఏ రకంగా ఆదరిస్తున్నారో స్పష్టంగా అర్థమవుతుంది. పైపెచ్చి ఎన్నికల్లో వీళ్ళు గెలిచినప్పటికీ కూడా 40% ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వైపు మొగ్గు చూపారు. కాబట్టి ఈ 40% మంది ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రేపు 2029లో రాబోయేటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే రేపు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి వైఖరి వల్ల పవన్ కళ్యాణ్ గారు ఏనాడు ఆ కూటమి నుంచి వెళ్ళిపోతారో తెలియదు. మరి భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు మళ్ళీ కూడా ఆ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ ఎంపీల మద్దతు కూడా కొత్తగా కలిసి వచ్చేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని లెక్క చేస్తారో లేదో కూడా తెలియదు. అది కూడా ఒక ప్రశ్నే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కేంద్రంలో నిలదీసేటువంటి ధైర్యము లేదు, ప్రశ్నించేటువంటి ధైర్యము లేదు. అంతకుముందు మోడీ గారికి కానీ అమిత్ షా గారికి కానీ చంద్రబాబు నాయుడు గారి పట్ల నమ్మకం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటంటే ఏ రకంగా అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో పలుచన చేయాలా, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆదరణని తగ్గించాలి. దానికి ఆయన దగ్గర ఉన్నటువంటి వనరులు, ఆయన దగ్గర టీవీ ఛానల్ ఉన్నాయి, ఆయన దగ్గర పత్రికలు ఉన్నాయి, ఆయన దగ్గర ఈరోజు ప్రభుత్వం ఉంది. కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనంతో తప్పుడు ప్రచారాలు చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోగల శక్తి ఇప్పుడు ఉంది. అందుకనే ఏ వేదిక ఎక్కినా కూడా గొడ్డలి పార్టీ అని మాట్లాడటం. గొడ్డలి పార్టీ అని మాట్లాడే వాళ్ళు కేసులు నమోదు చేసి జైళ్లకు పంపచ్చు కదా, ప్రజాక్షేత్రంలో ఆధారాలు చూపొచ్చు కదా. ఒక్క కేసు నమోదు చేయరు. ఒక్క కేసు ఎక్కడన్నా నమోదు చేస్తారా? నమోదు. కానీ ఇలా అవినీతి ఆరోపణల మటుకు పదే పదే చేస్తుంటారు. అధికారం మీది. అప్పుడు 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నది మీరే. ఈ రోజు 24 నుంచి 29 వరకు అధికారంలో ఉండేది మీరే. సరే, గొడ్డల పార్టీ అన్నప్పుడు అరెస్ట్ చేయొచ్చు కదా అని ప్రజలందరూ అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏ ఆరోపణ చేసినా కూడా ఒక్క ఆధారం ఉండదు. గొడ్డల పార్టీ అని మాట్లాడేటువంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఉన్నటువంటి ప్రజాదరణని ఏ రకంగా తగ్గించుకోవాలి అన్నటువంటి కుట్ర తప్ప మరొకటి కానే కాదు. ప్రజల్లో గొడ్డల పార్టీ తీసుకెళ్ళాలి. మరోవైపు వెనక డైవర్షన్ పాలిటిక్స్ అన్నమాట. ఈయన ఇచ్చినటువంటి హామీలు ఏ మాత్రం కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి. ఎన్నికల్లో చెప్పిన గొప్పలంతా కూడా అధికారంలోకి వచ్చేసరికి మర్చిపోయారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ప్రజల్లో నిరంతరం ఏదో ఒక చర్చని దారి మళ్లించాలి. కాబట్టి గొడ్డలి పార్టీ, తల్లి చెల్లి, అయ్యా మాకు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ అంటే గొడ్డలి పార్టీ అంటారు. అయ్యా మీరు ఎందుకు అప్పులు చేస్తున్నారు, ఇష్టారీతిన సంపద సృష్టిస్తారన్నారు కదా అంటే తల్లి చెల్లి అంటారు. సూపర్ 6 హామీలు ఎక్కడ అంటే గొడ్డలి పార్టీ అంటారు. ఇదే తప్ప ఎక్కడ కూడా సమాధానాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. నిన్న వేదికకి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో 143 హామీలు ఇచ్చారు. ఈ 2 ఏళ్ల కాలంలో 143లో ఎన్ని హామీలు అమలు చేశారు? 1 అమలు చేశారా, 2 అమలు చేశారా, 3 చేశారా, లేదా 100 చేశారా అనేటువంటి మాట ఎవరైనా చెప్పగలుగుతారా? ఒక్కరు సమాధానం చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళకి దాని మీద చిత్తశుద్ధి లేదు. అధికారంలోకి రావడానికి ఎడాపెడ హామీలు ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఆ హామీలను మర్చిపోయారు. అప్పుల గురించి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కాలంలో చేసినటువంటి అప్పుని ఈ రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్లలో దాటేశారు. 3.5 లక్షల కోట్ల అప్పు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం. 3.5 లక్షల కోట్ల అప్పుని 2 సంవత్సరాల్లో చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఇదేనా సంపద సృష్టి? ఎన్నికల సమయంలో ఆయన చెప్పారు కదా, నేను సంపద సృష్టించినటువంటి సంపద ప్రజలకు పంచిపెడతా, ఇదే నా విజన్ అని మాట్లాడినటువంటి నాయకుడు ఈ రోజు 2 ఏళ్లకి 3.5 లక్షల కోట్ల అప్పు చేశారంటే ఆయన చేతకానితనం కాదా? ఈ రకంగా ప్రజలని మోసం చేయడమే చంద్రబాబు నాయుడు గారి విధానం తప్ప మరొకటి ఉండదు. అందుకే ఏ వేదికకినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పదే విమర్శిస్తున్నారు తప్ప మరొకటి ఉండదు. మీరు చూశారు ఎన్నికల సమయంలో వాళ్ళకు ఉన్నటువంటి ఛానళ్లలో ఏబిఎన్ కావచ్చు, TV5 కావచ్చు, మహా న్యూస్ కావచ్చు, అదే విధంగా ఈటీవీ, మరోవైపు ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఇలాంటి పత్రికల్లో కోట్ల రూపాయలను వెచ్చించి పత్రికా ప్రకటనలు ఇచ్చారు. ఈ సూపర్ 6 హామీల గురించి.
సూపర్ 6 హామీల్లో ఫ్రంట్ పేజ్ ఫుల్ పేజ్ యాడ్ ఉంటది. మహిళలకి సంవత్సరానికి 3 సిలిండర్లు అని. ఫ్రంట్ పేజ్ లో మరొక రోజు యాడ్ ఉంటది. 50 సంవత్సరాలకే ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు 4,000 పెన్షన్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచే అన్న పాయింట్ గుర్తు పెట్టుకోవాలి మనం. పత్రికా ప్రకటనలు, టీవీ యాడ్లు, వీళ్ళు ఇచ్చిన యాడ్లు అధికారంలోకి వచ్చిన మొదలు పెన్షన్ 4,000 ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 సంవత్సరాలకి. అదే విధంగా ఆడబిడ్డ నిధి అధికారంలోకి రాగానే నెల 1,500. ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే అంతమందికి. అధికారంలోకి రాగానే ఏడాదికి 3 సిలిండర్లు. అధికారంలోకి రాగానే రైతుకి 20,000 రూపాయలు రైతు భరోసా, అన్నదాత సుఖీభవ. అధికారంలోకి రాగానే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. సార్ మరి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది అంటే 24 నెలల కాలంలో మీరు ఎందుకు ఈ ఆడబిడ్డ నిధి ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు? 6 సిలిండర్లు అని చెప్పి 1 సిలిండర్ ఇచ్చారు. 20,000 రూపాయల చొప్పున 40,000 అవుతుంది. 40,000 రూపాయలకు గాను 14,000 ఇచ్చారు. ఇంకా అనేక 143 హామీలు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పినటువంటి హామీలే ఇవి ప్రధానమైనటువంటివి. కానీ 24 నెలలుగా ఎన్ని హామీలు అమలు చేయకుండా మొన్నటికి మొన్న సూపర్ 6 సూపర్ హిట్ అని సభ పెట్టారు. దానికి కోట్లాది రూపాయలు. అదే మొన్నటికి మొన్న పెట్టినటువంటి సూపర్ 6 సూపర్ హిట్ సభకి కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం రాష్ట్రంలో. మళ్ళా ఇప్పుడు 2 ఏళ్లకి సుపరిపాలనకి 2 ఏళ్ళంటూ ప్రజాధనంతో దుర్వినియోగం, ప్రత్యేక విమానాలు, ప్రత్యేక హెలికాప్టర్లు, అదేవిధంగా జర్మన్ సామాగ్రితో వసతులు కల్పించుకొని 3 కోట్ల రూపాయలు ప్రజాధనం. మొదటి ఏడాదిలో సుపరిపాలనకు తొలి ఏడాది. ఎక్కడంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ప్రజలను పిచ్చివాళ్ళుగా పరిగణిస్తున్నాడు. వీళ్ళు ముగ్గురు కూడా ప్రజలను పిచ్చోళ్ళని చేస్తున్నారు. మనం ఏం చెప్తే అది వింటారు. మనం చెప్పింది రాసే పత్రికలు ఉన్నాయి, చెప్పింది ప్రచారం చేసేటువంటి టీవీలు ఉన్నాయి. మనం ఏం చెప్తే అది చెల్లిపోతుంది, మనం చేసింది చెల్లిపోతుంది అనేటువంటి ధోరణితో రీతిన అబద్ధాలు చెప్తున్నారు. ఈ రకంగా ప్రజలను మోసం చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. ఈ మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికే డైవర్షన్ పాలిటిక్స్ లో జగన్మోహన్ రెడ్డి గారి మీద లేని కల్తీ రావాలి, లేనటువంటి స్కామ్ రావాలి, లేనటువంటి నిందలు రావాలి, లేనటువంటి ఆరోపణ రావాలి. దేనికి ఆధారం ఉండదు, దేనికి కేసు ఉండదు, దేనికి అరెస్టులు ఉండదు, దేనికి కూడా ఒక కోర్టులో న్యాయమూర్తి శిక్ష విధించాడు. వీళ్ళే న్యాయమూర్తులు, వీళ్ళే జడ్జిలు, వీళ్ళే లాయర్లు, వీళ్ళే పోలీసులు. వీళ్ళే ఆరోపణ చేస్తారు, వీళ్ళే కేసులు అంటారు, వీళ్ళే శిక్షలు అంటారు. ప్రజల్లో వీళ్ళే తప్పుడుగా చిత్రీకరించేస్తారు. కరెక్ట్ అండి. ఎలాంటి వ్యవస్థ నడుస్తుంది సార్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో? ఇదే ప్రజాస్వామ్యం? మీకు చేతనైతే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అత్యధికమైనటువంటి సంక్షేమం చేయాలా. చేతనైతే రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో, పోర్టులతో, ఫిషింగ్ హార్బర్లతో, గ్రామాల సచివాలయంతో, విలేజ్ క్లినిక్లతో, రైతు భరోసా కేంద్రాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించారు. ప్రజల గడప వద్దకు ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చి ప్రజా పరిపాలన, గాంధీజీ గారి కళల కన్నా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చారు. అలాంటి పరిపాలన చేయాలా? అది చేత కాకుండా ఎంతసేపు నిందలు మోపుతూనే ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో సరైనటువంటి గుణపాఠం ప్రజలు చెప్తారు ఈ కూటమికి.